హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు టమాటో దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఇది దోసకాయ పప్పును చాలా టేస్టీగా అండ్ చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కప్ 1.5 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను 1.5 కప్ వరకు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు తీసుకున్న కందిపప్పుకి ఎంత వాటర్ వేసుకోవాలని అంత వేసేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ కారం, కొద్దిగా చింతపండు కొద్దిగా తక్కువే వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు దోసకాయ, అలాగే ఒక 2 పెద్ద సైజు టమోటాలు వేసుకుంటున్నాను. దోసకాయ నేను పొట్టు తీయకుండా వేసేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసేసుకోవచ్చు, తొక్క తీసైనా వేసుకోవచ్చు. నేను అలానే వేసేస్తున్నాను. ఇక కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇవి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు హైలో ఉడికించిన తర్వాత నేను ఒక విజిల్ సిమ్లో ఉడికిస్తానండి. దీనివల్ల పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది. మనం పోపు వేసేసుకుందాం. ముందుగా పోపు గింజలు వేసేసుకొని, అలాగే 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా కడిగి వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని కొత్తిమీర కట్ చేసుకొని చిన్నగా వేసేసుకోవాలి. చింతపండు మాత్రం కాస్త తక్కువ వేసుకోండి, ఎందుకంటే తక్కువైనా మనం తినగలం, కానీ చింతపండు ఎక్కువైతే మాత్రం టేస్ట్ బాగోదు. ఆల్రెడీ మనం దోసకాయ టమోటా వేసుకున్నాం కాబట్టి చింతపండు అంత ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా చేసేసుకునే దోసకాయ టమోటా పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.